హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ప్రధానంగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో కల్తీలో తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త హవాలా అట. కల్తీలో హవాలా గూడా ఉందట. కల్తీలో కొవ్వుందన్నారు. కొవ్వు తప్పని తేలింది. విషం ఉందన్నారు. విషం తప్పని తేలుతుంది. కెమికల్ అన్నారు, పామ్ ఆయిల్ అన్నారు, రకరకాలుగా అంటున్నారు. సరే కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగితే పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందంటే, ఆవు కొవ్వు, పంది కొవ్వు లేదని సిట్ చాలా క్లారిటీగా చెప్పింది. దాని నుంచి బయటపడేదానికి రకరకాల మార్గాల్ని ఇక రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క పందా అవలంబిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు కూటమి ఏం చెబుతుందంటే కల్తీ జరిగింది. కల్తీలో కొవ్వు కొవ్వు కలిసిందంటారు. వైఎస్ఆర్‌సీపీ ఏం జరిగింది? కల్తీ జరిగి ఉండొచ్చు గానీ కొవ్వు కలవలేదంటారు. మొత్తానికైతే తిరుమల ప్రసాదాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని అపహాస్యం చేసే దానికి పత్రికలు, టీవీ ఛానెల్లు, రాజకీయ నాయకులు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. దానికి సంబంధించిన ఒక వార్తని మళ్ళీ ఒక కంటిన్యూషన్ ఎపిసోడ్‌గా 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'సాక్షి' పేపర్ ఇదే వార్తలు ఉంటున్నాయి. 'సాక్షి' పేపర్ ఏమో ఒక రకంగా రాస్తది. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' ఒక రకంగా రాస్తాయి. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' ఏం చేస్తది వైసీపీ హయాంలో ఉన్న చైర్మన్‌లు, అధికారులు వాళ్ళే బాధ్యులు. దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండు అని చెప్పే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' ఏం చెప్తాయి? లేదు 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' ఏమో వైసీపీ ఉందని చెప్తుంది. 'సాక్షి' ఏం చెప్పిద్ది? లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పిండు కొవ్వుందని. అపహాస్యం చేసిండు. తిరుమల ప్రసాదాన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. తప్పయిందని చెప్పాలి. ఇట్లా రకరకాలు చెప్తున్నారు. ప్రజలు ఒక అవగాహనకొచ్చారు. ఇది రాజకీయం కోసం వాడుకుంటున్నారనేది ఇది అర్థమైంది. ఇది హవాలా అని ఈరోజు ఒక కొత్తది తీసిండు. ఇవన్నీ ఇందులో రాసే బదులు 'ఈనాడు' అయినా, 'ఆంధ్రజ్యోతి' అయినా, 'సాక్షి' అయినా, ఇంకొక పేపర్ అయినా ఆ సిట్టేసారు. సిట్‌కిస్తే పోయేది కదా మీ ఆధారాలన్నీ అని ప్రజలనుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే ఇంకోటి క్వాంటమ్ గేమ్ చేంజర్ అని తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలోనే డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికొస్తదని 'ఆంధ్రజ్యోతి' రాస్తే క్వాంటమ్ ప్రారంభోత్సవంలో గేమ్ చేంజర్ అయిపోద్ది క్వాంటమ్ అని వీళ్ళు రాశారు. ఈనాడు ఏం రాసిండంటే మళ్ళీ ఈనాడు కూడా సేమ్ కల్తీ నిజమే కానీ నేరం నాది కాదు అని వైవి సుబ్బారెడ్డి చెప్పిండట. ఆయన నిన్న ఢిల్లీలో పత్రికలతోని మాట్లాడే సందర్భంలో మాట్లాడిన మాటల్ని ఒక పాయింట్‌ని తీసుకున్నారు. కల్తీ నిజమే అని చెప్పిండట. కల్తీ నిజమే కానీ నేరం నాది కాదన్నాడట. కల్తీ నిజమని ఆయన ఒప్పుకుంటే సిట్టు ముందు ఏం చెప్పిండు? ఈనాడు పేపర్‌కి మాత్రమే కల్తీ నిజమని ఎట్ట కనపడ్డది? సరే నిజమైతే మరి ఆయన్ని సిట్ ఎందుకు ఛార్జ్ షీట్‌లో పెట్టలే? ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు దాంట్లో ఛార్జ్ షీట్‌లో పేరు లేదు మరి? ఆయనే డైరెక్ట్‌గా పత్రికాముఖంగా నాది కల్తీ నిజమే అని చెప్పాక ఆయన హయాంలో ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు నాది గాదు తప్పు అని నేరం నాది కాదంటే సిట్ వదిలేసిందా? వీళ్ళేంది ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఎవరో ఒక ఈరోజు కొంతమంది మఠాధిపతుల్ని హిందూ మఠాధిపతులను కొంతమందిని పోయి కలిసి మాట్లాడారు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలండి. కల్తీ పైన మీరన్నా మాట్లాడండని. మొన్న పిలిపిచ్చారు గదా! పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరిరక్షకులు హిందూ మతాన్ని పరిరక్షించాలి, హిందూ మతం కోసం మాట్లాడాలంటే ఎవరు అటు నుంచి రావట్లే. వీళ్ళు పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే దీని వెనకున్న వాస్తవాలేందంటే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' రాస్తుంది. తప్పు జరిగింది 2024 సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు సరే యాదలాపంగా అనడా, ప్లాన్డ్‌గా అనడా తెలవదు గానీ కొవ్వు కలిసింది అన్నాడు. ఆ కొవ్వు కలిసిందనేది అబద్ధమో, అపవాదు మూటగట్టిండు ప్రసాదానికనేది ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, ఆ ప్రచారాన్ని రూపుమాపటం కోసం అంటే కొవ్వు అనేది అబద్ధం చెప్పిండు కాబట్టి అబద్ధం అనే అపవాదు నుంచి బయటపడేయటానికి వీళ్ళ ప్రయత్నం అయితే వైఎస్ఆర్‌సీపీ, సాక్షి పేపర్ ప్రయత్నం ఏందంటే, లేదు అపవాదునే ఎక్కువ హైలైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, కొవ్వు అన్నాడు, అపవాదు చేసిండు, తప్పు అయిందని క్షమాపణ చెప్పాలని చెప్తూనే, వాళ్ళ పరిపాలనా కాలంలో తప్పులు జరగలేదని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అల్టిమేట్‌గా హిందూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తన్రు? హిందూ సమాజం అసలు ఈ రాజకీయ పార్టీలని, ఇట్లాంటి పత్రికలను ఎట్ట చూస్తుంది? వీళ్ళని ఒక చీడ పురుగులు లెక్క చూస్తున్నారు. హిందువుల మనోభావాలను, హిందువుల ప్రసాదాన్ని, హిందువుల పవిత్రతను కూడా పార్టీలు రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. ఆ రాజకీయం కోసం వాడుకునే రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలుకుతున్న ఇట్లాంటి పత్రికలు 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి', 'సాక్షి' లాంటివి ఉన్నాయి. అంటే వీళ్ళు పత్రికలా? పాంప్లెట్‌లా? వీళ్ళు రాజకీయ పార్టీలా? ప్రజల కోసం ఉన్న పార్టీలా? ప్రజల కోసం నాయకులా? అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది వాస్తవాలు. ఈ వార్తలు వెనకున్న వాస్తవాలేందంటే వీళ్ళు రాసే వార్తలు ప్రజల కోసం గాదు. ఆ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ప్రజల కోసమో, ధర్మం కోసమో, హిందూ మతం కోసమో గాదు. కేవలం రాజకీయం కోసం. అది ఏ పార్టీ అయినా. అందుకే ఏ హిందూ కానీ బయటకొచ్చి వాళ్ళ నిరసన ఇంకోటి వ్యక్తం చేయట్లా.
ఏ హిందూ ధార్మిక సంస్థలు కూడా బయటికి రావట్లే. ఏ హిందూ మఠాధిపతులు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఇది రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్ప ఇది హిందూకి సంబంధించింది కాదు అనేది వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. ఇది ఈనాడు ఆయన రాస్తే ఇక దేశ క్వాంటం నిర్దేశకులు మనమే, ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి అయిద్దని ఒక వార్తని ఇది క్వాంటం దాని గురించి ప్రధానంగా 'ఆంధ్రజ్యోతి'లో హెడ్డింగ్ క్వాంటం గురించి ఉంది. గేమ్ చేంజర్ అని. ఇక్కడ క్వాంటం గురించి, అక్కడ కల్తీ నెయ్యి లడ్డు గురించి ఉంది. ఇక్కడ కల్తీ నెయ్యి గురించి. ఈ 2 వాళ్ళకి ప్రధానంగా కనపడుతున్నాయి ప్రజల కోణంలో, రాజకీయాల కోణంలో. ప్రజల సమస్యలు ఏవి కనపడట్లే. ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇక వేరే సమస్య ఏది కనపడట్లే. ఈ క్వాంటం కనపడ్డది. సరే క్వాంటం అంటే ఒక ప్రధాన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిండు, ఏశారు అర్థం ఉంది. ఈ కల్తీని అయిపోయిన కంటిన్యూగా ఎపిసోడ్‌లు ఏస్తుంటారు. ఇక సమస్య ఏది లేదన్నట్టు. ఇక ఆ సమస్యతోనే ప్రజల జీవితాలు మారిపోయినట్టు. అక్కడేదో ఉన్నట్టు. ఎందుకు ఈ వార్తలు? అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి రాష్ట్రంలో. నిరుద్యోగుల సమస్యలున్నాయి. రైతుల సమస్యలున్నాయి. ఉద్యోగుల సమస్యలున్నాయి. మహిళల సమస్యలున్నాయి. అనేక సమస్యలను ఎందుకు మీరు ఆ వాస్తవాలను ఎందుకు వెలికి తీయట్లే? ఆ వాస్తవాలను ఎందుకు చెప్పరు? అంటే మీ ఎజెండా రాజకీయాలు. మీ ఎజెండా ఒక రాజకీయ పార్టీని కొమ్ము కాసే ఎజెండాలు. అందుకే అంటే ఈ వార్తలు మన వార్తలను వార్తలుగానే చదవటం కాదు. ఈ వార్తల వెనక ఉన్న వాస్తవాలేంది? ఈ వార్త రాయడానికి కారణం ఏంది? ఈ వార్త రాయటానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షో పాటిస్తున్న ఎజెండా ఏంటి? వీళ్ళకున్న ఎజెండాని మనం గమనించాలి. వార్త రాశారు కాబట్టి ఈనాడో, సాక్షో, ఆంధ్రజ్యోతో రాస్తే ఇది నిజమని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేని పరిస్థితొచ్చింది. వీళ్ళు ఒక ఎజెండాతోని వార్తలు రాస్తారనేది స్పష్టంగా అర్థమైంది. అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినయి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినయి, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించాల్సినయి అనేకం ఉన్నాయి. వీళ్ళు ప్రశ్నించరు. ప్రశ్నించకపోగా ప్రభుత్వం చేసే పనిని పొగిడే కార్యక్రమం, ఇదే పనని, ఇదే అభివృద్ధని, ఇదే సంక్షేమం అని చెప్పే కార్యక్రమం. వాళ్ళు ఒక ఎజెండాని ఇవే వార్తలు, ఇదే సమస్యలు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు రాసే సమస్యలు, ఇవే వార్తలు. వీటి చుట్టే రాష్ట్రం తిరగాలి, వీటి చుట్టే రాజకీయాలు తిరగాలనే ఒక పందాని తీసుకున్నారు. దురదృష్టం అనమాట. ఆంధ్రప్రదేశ్‌లో చాలా దురదృష్టం ప్రజలకి. వాస్తవాలను బయటికి రానిట్లేదు. ప్రజా సమస్యలు బయటికి రావట్లేదు. ఇది ఒక వార్త అయితే ఈనాడుకి సంబంధించి సాక్షి చూద్దాం. రైట్. వియంకులకు పోలవరం అప్పుడు యనమల వియంకుడు, ఇప్పుడు రామోజీ కుమార్‌ని వియంకుడు. పోలవరం ఎడంకాలం 5వ ప్యాకేజీ పనులు అడ్డగోలు దోపిడీ అట. ఇది వీళ్ళు పోలవరంలో జరుగుతున్న అవినీతి గురించో, పోలవరం కాంట్రాక్టుల గురించో వియంకులకట అప్పుడేమో 2014, 19లో యనమల రామకృష్ణుడు వియంకుడికి ఇచ్చారట. ఇప్పుడు ఈనాడు రామోజీ కుమార్‌ని వియంకుడికి కట్టబెట్టారు. ఇయన్నీ కాంట్రాక్టుల పంచాయతీ. కాంట్రాక్టులు, డబ్బులు, పంచాయతీలు ఇది. ప్రజల సమస్యలు ఇక్కడ కనపడట్లే. వియంకులకి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఇది ఏం రాస్తే ఇంకోటి హెరిటేజ్ పెరుగు చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం. అందులో మిల్క్ ఫ్యాట్ కనీసం స్థాయిలోను లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ నిర్ధారణ, జరిమానా విధింపు, కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు, ప్రజారోగ్యంతో చెలగాటమంటూ నిపుణుల ఆందోళన. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగులో నాసిరకం ఉందట. అంటే వాళ్ళు అక్కడ లడ్డూలో నాసిరకం నెయ్యిని, కల్తీ నెయ్యిని కలిపారంటున్నారు కదా! దానికి కౌంటరు ఒక ₹1,00,000 జరిమానా యేసిందట ఎఫ్ఎస్ఎస్ఐ అనే సంస్థ. కాబట్టి ఫుడ్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన సంస్థ. ఇది పెరుగులో ఫ్యాటే లేదని. పెరుగులో ఫ్యాట్ లేకపోతేనే వార్త అయితే, పెరుగులో ఫ్యాట్ లేకపోతేనే జరిమానా ఇస్తే, పవిత్రమైన ప్రసాదంలో కల్తీ జరిగింది. అది కొవ్వు కాకపోవచ్చు. కెమికల్ కలిసింది, ఫామ్ ఆయిల్ కలిసింది అంటున్నారు. దానికి కనీసం అప్పుడు జరిగిన ఆఫీసర్‌లో అప్పుడు ఉన్న చైర్మన్ దానికి బాధ్యులా? కాదా? వైఎస్ఆర్‌సీపీ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఆ వార్తలు రాయదు. కేవలం చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పాలంటారు. చంద్రబాబు నాయుడు గారు కొవ్వు ఉందని లేకుండా అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. దాంట్లో డౌట్ లేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు. కానీ ఆ 5 సంవత్సరాల్లో జరిగిన ఆ కల్తీ ఏదైతే సిట్ చెప్తుందో, కెమికల్స్ కలిసినయి, ఫామ్ ఆయిల్ కలిసింది. దానిపైన మీరేంది మీ పందా ఏంటంటే చెప్పరు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి పత్రికలు వాళ్ళని వెనకేసుకొచ్చే కార్యక్రమం, అది రాజకీయం కోసం ఆడుకునే కార్యక్రమం చేస్తారు తప్ప హిందువుల మనోభావాలకో, ప్రజల సమస్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. అనేక సమస్యలుంటాయి. రాసే ప్రయత్నం చేయరు. ఇంకోటి కేసుల మాఫియా బాబు ఫైబర్ తెగింపట. ఇప్పుడు వేమూరి హరికృష్ణ అని చెప్పి టెర్రా సాఫ్ట్ ఎండీ కేసు కూడా క్లోజ్ చేసే కార్యక్రమం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కేసు క్లోజ్ చేశారు. అందులో లింక్ ఉన్న ఆయన వేమూరి హరికృష్ణ. ఈయనకు సంబంధించిన టెర్రా సాఫ్ట్ అనే ఒక సంస్థ ఉంది. దాంట్లో కిడ్ ప్రోకో జరిగిందని కేసయింది. ఆయన పైన కూడా కేసు క్లోజ్ చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది వాస్తవం అంటే పరిపాలన చేయడానికో,
అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే. ప్రజలను ఉద్ధరించడానికో అనేది కంటే కూడా ఈ కేసుల ముగింపు. కేసులు క్లోజ్ చేసుకోవడం. కనీస నైతికత లేదు. చార్జ్ షీటు ఏసిన తర్వాత చార్జ్ షీట్‌లో ఉన్న ఆరోపణలు, అభియోగాలు అబద్ధం అని చెప్పే కార్యక్రమం మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు, దానికి ట్రయల్ ఉంటుంది. దాని దాని ద్వారా వస్తే క్లీన్ చిట్ అయిద్ది గానీ, అసలు ఆ చార్జ్ షీట్ దగ్గర రాకతలకే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి కేసులు క్లోజ్ చేసే ఒక ఆందోళన, ఆరాటం ఉందంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఇది తొందరగా క్లోజ్ అయితే తప్ప మన మచ్చ తొలగదు అనే ఒక దాంతోనే మొత్తానికైతే ఫైబరు దానికి సంబంధించి బరితెగింపు అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. అంటే కేసులు క్లోజ్‌కి సంబంధించి ఇది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవలంబిస్తున్న దాని గురించి వార్త రాశారు. ఇంకోటి ఆమోదం లేకుండానే భూ కేటాయింపులు అత్యవసరంగా కేబుల్ ఎజెండాగా ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల తీర్మానం ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ముందుకు ప్రతిపాదన వ్యతిరేకించిన కౌన్సిల్. ప్రకటన కూడా జారీ చేసిన మేయర్. అయినా డిసెంబర్ 12న భూ కేటాయింపులు ఉత్తర్వులు. ఆమోదం లేకుండానే ఆమోద పబ్లికేషన్ అని ఉంటుంది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దానికి భూ కేటాయింపులు. ఆగస్టు 22, 2025న జీవీఎంసీ విశాఖపట్నం సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ముందుకు తీసుకొచ్చారు. టేబుల్ ఎజెండాగా. ఆంధ్రజ్యోతికి భూములు కేటాయించడం కోసం. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీని వెనకేసుకొస్తుంది కాబట్టి వెనకేసుకొచ్చినందుకు నజరానా అన్నట్టు. అది చేస్తే జీవీఎంసీ తిరస్కరించిందట. అవసరం లేదని చెప్పి. ఎందుకు ఆ రోజు ఉన్న జీవీఎంసీ గాని, ఆ జీవీఎంసీ మేయర్ గాని వైఎస్ఆర్‌సీకి సంబంధించి. వాళ్ళు తిరస్కరిస్తే పక్కన పెట్టేసి, దానికి సంబంధించి మళ్ళా డిసెంబర్ 12 జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఇయ్యాలనుకుంటే ఇస్తాడు అంతే. దానికి సంబంధించి హైకోర్ట్‌లో పిటిషన్ ఏసిండు ఒక వ్యక్తి, పిల్లేశారు. దానికి సంబంధించి కౌంటర్ ఏయమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏది ఏమైనా అది లులు కంపెనీ గాని, ఊర్సా కంపెనీ గాని, ఆంధ్రజ్యోతి గాని, ఎక్స్‌వైజెడ్ కంపెనీలకు సంబంధించి కేటాయిస్తున్న భూముల విషయంలో నిబంధనలు పాటించట్లే. నిబంధనల ప్రకారం లీజుకి మాత్రమే ఇయ్యాలి, అమ్మొద్దు. కానీ ఈళ్ళు అమ్ముతున్నారు. రిజిస్టర్డ్ చేస్తున్నారు. హైకోర్ట్ దాన్నే సూటిగా అడిగింది. అది ఏదన్నా ఉద్యోగాలు ఇస్తదో, ఉపాధి ఇస్తదా అంటే లీజ్‌కి ఇవ్వాలి తప్ప మీరు అమ్మే హక్కు ఎక్కడిది ప్రభుత్వ ఆస్తిని? అమ్మటానికి మీకు ఎవరిచ్చారు అధికారం అని అడిగింది. దానిపైన బ్రేక్ పడ్డది. దీనికి సంబంధించిన ఒక వార్త రాస్తే, ఓటుకు కోట్ల ఆధారాల ధ్వంసం హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం. కీలక ఆధారాలు అగ్నికి ఆహుతైనాయి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్‌కి అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురు ఉద్యోగులు. భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తుల ప్రమాదంపై భిన్నాభిప్రాయాలట. ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా వీడియోలు, ఆడియోలో బయటపడ్డాడు. దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆడియో గూడా అని చెప్పి అంటున్నారు. అది ఆడియో నాది కాదు. అది అని చెప్పి వాళ్ళు దాన్ని ఎగ్రీ అవ్వట్లేదు. ఆ ఆడియో నేను బ్రీఫ్డ్ మీ అనేది వచ్చింది. మన వాళ్ళు నాకు బ్రీఫ్ చేశారు అని చెప్పి. ఆ ఆడియోకి సంబంధించిన ఆధారాలు, ఓటుకు నోటుకి సంబంధించిన వీడియో, ఆడియోలు మొత్తం గూడా ధ్వంసం అయినాయి. ఎఫ్ఎస్ఎల్‌లో నేను నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరిగింది ఫస్ట్ ఫ్లోర్‌లో. దాంట్లోనే హార్డ్ డిస్క్‌లు గాని, కంప్యూటర్లు గాని, సెల్ ఫోన్‌లు గాని, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మొత్తం అందులో ఉంటదట. అది కాలిపోయింది అని. అది అక్కడ ప్రమాదం జరుగుతూనే ఉంది. కేటీఆర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిండు. ఓటుకు నోటు కేసులు సంబంధించిన సాక్ష్యాలను దహనం చేయటానికే రేవంత్ రెడ్డే ఇది చేయించిండు అని డైరెక్ట్‌గా కామెంట్ దాంట్లో ట్విట్టర్‌లో పెట్టిండు. అక్కడి నుంచి దానికి సరే అది ప్రమాదవశాత్తు జరిగిందా? ప్లాన్డ్‌గా జరిగిందా? దాని వెనక ఉన్న కుట్ర ఏంది? కాన్స్పిరెన్సీ ఏంది? అసలు నిజమేందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఎవరు మనం నిర్ధారణ చేయలేం. కానీ ఇది సాక్షి పేపర్ వార్త రాసింది. ఎందుకు సాక్షి రాసింది మిగతాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయలేదంటే వాళ్ళు రాయరు. అది చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు లింక్ ఉన్నాడుగా. సరే అది ఆహుతయినాయా, నిజంగా సాక్ష్యాలు పోయినాయా అనేది సెకండరీ. ఈళ్ళ వార్తల వెనకున్న వాస్తవాలివి. నిజంగా 2015లో ఎప్పుడైన కేసు 2026లో అగ్ని ప్రమాదం జరిగితే అందులో ఉన్న సాక్ష్యాలు దహనం అయితాయా? సాక్ష్యాలు నిజంగా అక్కడే ఉంటాయా? కోర్ట్‌లో ఉంటాయా? అనేది ఇంకా సెకండరీ. అసలు అక్కడెందుకుంటాయి సాక్ష్యాలు? 11 సంవత్సరాల క్రితం కేసు సాక్ష్యాలు ఎక్కడుంటాయి? కోర్ట్‌లో ఉంటాయి. కోర్ట్‌లో మార్క్ అయితాయి. దానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్‌కి సంబంధించిన రిపోర్ట్ వస్తది. ఆ రిపోర్ట్ మార్క్ అయ్యి ఉంటది. అది ఎవిడెన్స్ సరిపోద్ది. ఇక్కడేదో కాలిపోయిందని కేటీఆర్ హడావుడిగా ట్వీట్ చేసిండు. ఆయన ట్వీట్ వెనక ఉన్న వాస్తవం ఏంటంటే, ఆయన బాధ వేరే ఉంది. ఈ కార్ రేసింగ్ కేసు ఉంది ఇప్పుడు నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు నడుస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. ఆయన్నేమన్నా అంటారేమో అనుమానపడతారేమో ముందే ఆయన ట్విట్టర్ చేసిండు. రేవంత్ రెడ్డి పైన అంటే ఖతం అయిపాయే. మన మీదకి రాకుండా ఉంటది. రేవంత్ రెడ్డిది జరిగింది 2015లో కేసు. అది ఇన్వెస్టిగేషన్ కూడా దాదాపు చార్జ్ షీట్ కూడా ఏశారు. కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ ఇప్పుడు నడుస్తుంది. ఇంకా చార్జ్ షీట్ కూడా ఎయలే. అయితే దీనికి సంబంధించి ఆధారాలుండాలి. దాని ఆధారాలు ఎందుకుంటాయి? ఉన్న ఇక్కడ ఒక కాపీ ఉంటది. కోర్ట్‌లో కూడా కాపీ ఉంటది. ఈ లాజిక్ మర్చిపోయి అయిపోయింది దహనం చేయటానికి అంటే
ఇక 11, 15 సంవత్సరాల బట్టి కోర్టులు తీసుకోకుండానే సాక్ష్యం ట్రయల్ నడుస్తా ఉంటదా? అయి ఆల్రెడీ మార్కయ్యి ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు, పత్రికలు వాళ్ళ వాళ్ళ ఎజెండాని ఎట్లా అమలు చేస్తారు, పబ్లిక్‌ని డైవర్ట్ చేయడానికి ఎట్లా చేస్తారనేది దీనికి ఉదాహరణ. కేటీఆర్ ఇమ్మీడియేట్‌లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే ట్వీట్ చేసిండు. ఎందుకు ఆయన్ని ఆడ ఈ కార్ రేసింగ్‌లో సాక్ష్యాలున్నాయనో, లేదా ఎమ్మెల్యేల కొనుగోలు మొయినాబాదు ఫార్మ్ హౌస్ సంబంధించిన సాక్ష్యాలు, లేదంటే ఇప్పుడు నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్ష్యాలు దానం చేయడానికి బీఆర్ఎస్ వోళ్ళు చేశారంటారేమని ముందే ఒకటేసిండు ఖతం. దాని గురించి పెద్ద డైలమా, చర్చ. ఇదన్నట్టు. ఈ వార్తల వెనక ఉన్న వాస్తవాలు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి సంబంధించి వార్తలైతే రైట్. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకు అని ఏమూరి రాధాకృష్ణ గారు రాస్తారు. ఈసారి కొత్త పలుకు ఫెవికాల్ బంధం అని ఒకటి పెట్టి రాశారు. ఎవరి ఫెవికాల్ బంధం? ముదురుతున్న ఫెవికాల్ బంధం అట. అసలు ఆ ఫెవికాల్ ఉంటేగా ముదరటానికి. మీరు ఒకళ్ళకొక బంధాలు కలుపుతుండ్రు. ఈ ఫెవికాల్ బంధం అట పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ మధ్యలో ఉన్న ఫెవికాల్ బంధం గురించి చెప్తుండే. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్నారట. కేసీఆర్ ఇక్కడ తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు కోణంలో చేస్తుండ్రు వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేస్తుండు. కేసీఆర్‌ని ఒక్క మాట అంటలేదు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు. ఆంధ్రాకి నీళ్ల దోపిడీ చేస్తున్నానని కానీ జగన్మోహన్ రెడ్డిని అనడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్డ్ రూమ్ మీటింగ్‌లో నేను ఆపిచ్చినా అని చంద్రబాబు నాయుడు గారితోని చెప్పి ఆపిచ్చినా అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ అసెంబ్లీలో అన్నాడు. దానిపైన ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పల్లెత్తు మాట నిజమా? అబద్ధమా? చెప్పలే. దానిపైన రాసిండాయన. కొత్త పలుకులో దానిపైన ఏం రాసిండంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నీళ్ల దోపిడీ చేస్తానంటున్నారు. కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో జగన్మోహన్ రెడ్డి ఆయనే ఎన్‌జీటీ ఆపింది ఎవరో కేసేస్తే ఆయన హయాంలోనే. దాన్ని అంటలేదు ఇక్కడున్న వైసీపీ వాళ్ళు. కానీ కేసీఆర్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినట్టా? చంద్రబాబు నాయుడు చేసినట్టా? ఎందుకు విమర్శించరు అని అడుగుతుండు కేసీఆర్‌ని. చంద్రబాబుని టార్గెట్ చేస్తాడు. నీళ్ల దోపిడీ చేస్తాడు చంద్రబాబుని. ఎత్తిపోతల పథకం ఆపిండు అనే చంద్రబాబు నాయుడే దోపిడీ చేసినట్టా? కడతనా అని ముందుకొచ్చిన జగన్ దోపిడీ చేసినట్టా? ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు వరద జలాలతో నల్లమల సాగర్ కడతంటే దోపిడీ చేస్తానంటున్నారు. అసలు అది ఎవరు నల్లమల సాగర్ వల్ల డేంజరే లేదని ఎవరు చెప్పారు నల్లమల సాగర్ వల్ల డేంజర్ లేదని? ప్రమాదం లేదని? తెలంగాణకి నష్టం లేదని ఎవరు చెప్పారంటే చెప్పారట ఎవరు. ఈయన చెప్తుండు ఆంధ్రజ్యోతి. దీంతో పాటు ఏం చేసిండంటే జగన్మోహన్ రెడ్డి అట ఒక కుట్రబంతుండట. పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబు నాయుడు గారికి విడదీయాలి. వాళ్ళ కూటమిలో బీటలు చేయాలి. ఆ కూటమిని విడదీయాలంటే కుదరట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మేము 15 ఏళ్ళు అట్లే ఉంటాం ఫెవికాల్ బంధం అని చెప్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? కాపుల్లో సెంటిమెంట్ తేవాలి. కాపులకు సెంటిమెంట్ కోసం అంబటి రాంబాబు ఇంటి పైన జరిగిన దాడిని వాడుకుంటుండు. అంబటి రాంబాబు ఒక కాపు నేత ఇంటి పైన దాడి చేశారు. అంబటి రాంబాబుని కాపు నేతగా ప్రొజెక్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ. అసలాయన కాపు నేత అని ఎప్పుడు చెప్పుకోలేదు. అంబటి రాంబాబు ఎప్పుడు చెప్పుకోలేదట. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నాడంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తప్ప కాపు నాయకుడిని కాదు. ప్రజల నాయకుడు అని చెప్పిండు. ఆయన ఎప్పుడు అనౌన్స్ చేసుకోవాలి నేను కాపు నాయకుడని. కానీ కాపు నాయకుడని ఇప్పుడు సెంటిమెంట్ కోసం వీళ్ళు చెప్తున్నారు. ఏదో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కాపు నాయకుడట. ఇక్కడ రాసిండు. చిరంజీవి కుటుంబానికి కాపులకు విడదీయరాని బంధం ఉందట. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్‌ను కాపుల తమవాడిగా పరిగణిస్తారట. పవన్ కళ్యాణ్‌ని ఒక కాపు నాయకుడిగా తీసుకొస్తాడు. మరి పవన్ కళ్యాణ్ కాపులకే నాయకుడా? ప్రజలకు కాదా? అంటే పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ నాయకుడు కాదు. కేవలం కాపులకే నాయకుడని ఆంధ్రజ్యోతి ఆయన చెప్పే ఏబీఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు నాయకుడు కాదట. ఇంకోటి ఆయన ఏమంటుండు? కాపులు, కమ్మలు ఒకే స్టేజి పైన చాలా కాలం తర్వాత ఉంటున్నారు. అది గిట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు. కాపులు, కమ్మలు అంటే ఎవరు? కమ్మలు చంద్రబాబు నాయుడు గారు, కాపులు పవన్ కళ్యాణా? ఇక వాళ్ళిద్దరు కూర్చుంటే కాపులు, కమ్మలు కూర్చున్నట్ట. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలయిక కాపు, కమ్మ కలయిక? లేదా 2 పార్టీల కలయిక? 2 పార్టీల కూటమే? లేదా కాపు, కమ్మ కులాల కూటమే అది? ఎంత దిగజాడు అంటే దీని వెనకున్న వాస్తవం ఏందంటే, ఒకవైపు అంబటి రాంబాబు ఇంటిపైన దాడిని కాపులు తెలుగుదేశం పార్టీ పైన యాంటీగా చూస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడికెళ్ళి కులం పేరుతోని దూషించారని చెప్పి, లకారాలతోని దూషించారని చెప్పి, దాని కిందున్న కాపు సామాజిక వర్గం కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ పైన రూపుమాపటానికి, లేకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నంలో భాగంగా
పవన్ కళ్యాణ్ కాపులకు నాయకుడు. ఆ కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాండు. చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్‌ని దూరం చేయడానికి ప్రయత్నం చేసిండు. అది కాలేదు కాబట్టి ఇప్పుడు కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేస్తే ఇక పవన్ కళ్యాణ్‌కి విలువ ఉండదు అని చెప్పే ప్రయత్నం. అంటే మొత్తం ఓలు ఏందంటే ఒకవైపు పవన్ కళ్యాణ్‌ని తగ్గించే ప్రయత్నం, ఇంకొక వైపు కాపుల కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. కాపులకు ఒక్కడికే నాయకుడు కాదు కదా! పవన్ కళ్యాణ్ గారు. అది అందరికీ నాయకుడు ఆయన. ప్రజలకు నాయకుడు. ప్రజల్లో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు అని చెప్తున్నాను. చిరంజీవి కుటుంబానికి కాపులకు విడదీయరాని సంబంధం ఉందట. అంటే చిరంజీవి కుటుంబానికి కాపులకు విడదీయరాని సంబంధం ఉంటే, చిరంజీవి తీసిన సినిమాలు, చిరంజీవి కుటుంబం తీసిన మెగా ఫ్యామిలీ తీసిన ఫిల్మ్‌లు, సినిమాల్ని కేవలం కాపులే చూస్తారా? విడదీయరాని బంధం ఉంటే? అంటే వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. మెగా కుటుంబాన్ని కేవలం కాపుల మనుషులు వీళ్ళు, కాపులకు సంబంధించిన ఒక కులానికి సంబంధించిన వ్యక్తులుగా చెప్పే ప్రయత్నం చేసిండు నేను. వాళ్ళు కులానికి సంబంధించిన వాళ్ళైతే ఒక కులమే చూస్తుందా వాళ్ళ సినిమాలు? ఆయన మెగాస్టారు ఫ్యామిలీలో ఉన్న నటులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో. కానీ ఆయన పరిమితం చేసే ప్రయత్నం ఏబీఎన్ రాధాకృష్ణ చేసిండు. పరిమితం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఆయన కేవలం కమ్మలకు నాయకుడు కాదట మళ్ళా. ప్రజలకు అందరికీ నాయకుడట. అక్కడేమో ఆయన ప్రజలకు నాయకుడు, ఇక్కడ ప్రజలకు నాయకుడు కాదు, కేవలం కాపులకు నాయకుడు. దీనికి కారణం ఏందంటే కాపులను దూరం చేసే ప్రయత్నం చేస్తుంటే కాపులారా జాగ్రత్త. కాపులకి ఇప్పుడొచ్చిన సెంటిమెంట్‌ని రూపుమాపే ప్రయత్నంలో ఇట్లా దిగజారి వార్తలు రాసిండు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు చాలా నలిగిపోతున్నారట ఆయన రాసిండు. అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేయటానికి సమర్థించేదానికి ఆ దాడిని సమర్థించే కార్యక్రమంలో నలిగిపోతుండు. దేనికి నలిగిపోతానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలట మనం వచ్చి 18 నెలలు దాటిపోతుంది అధికారంలోకి వచ్చి ఎప్పుడు మనం దాడులు చేయాలి వైఎస్ఆర్‌సీపీ పైన? ఎప్పుడు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల నాయకులు జైల్‌లో పెడతారు? వాళ్ళపైన చర్యలేవి? మీరెందుకు తీసుకోవట్లేదని ఒకవైపు కార్యకర్తలు ఒత్తిడి చేస్తారంట. ఎట్లా తీసుకోవాలో తెలవక ఆయన అంటే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు వ్యతిరేకం కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన నలిగిపోతుండు. చట్టానికి, ధర్మానికి వ్యతిరేకంగా నేను పోను అని ఆయన చెప్తున్నట. కార్యకర్తలు అట్టెట్టుంటది నువ్వు చేయాల్సిందే అని చెప్పారట. ఆయన చేయట్లేదు కాబట్టి వీళ్ళు కర్రలు, కత్తులు తీసుకొని ఇళ్ళ మీదకి పోయారట. దాడి చేశారట. అంటే ఒక అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తారు. మొత్తం అంటే ఈ నలిగిపోయే దాంట్లో కార్యకర్తలు ఒత్తిడితోని నలిగిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి రాష్ట్రంలోని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపైన అన్నిటిపైన కర్రలు, కత్తులతోని దాడి చేయమని మీరు సూచన ఇస్తారా? ఒక అంబటి రాంబాబే కాదు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ హయాంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినోళ్ళు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోళ్ళు వాళ్ళందరి మీద దాడులు చేయండి. ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు నలిగిపోయిండు, నలిగిపోతుండు. మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకోండి. మీరే కర్రలు తీసుకొని కాపలా కాయండి అని చెప్తున్నట్టుంది. దేనికి నలిగిపోతుండు? రాష్ట్రం కోసం నలిగిపోతుండా? రాష్ట్రానికి బడ్జెట్ రాలేదని నలిగిపోతుండా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని నలిగిపోతున్నారా? దేనికి నలిగిపోయేది? ఈయన రాతలు అంటే ఈ ఈ కొత్త పలుకులున్న వెనకున్న వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. ఇది 'ఆంధ్రజ్యోతి' సంబంధించిన కొత్త పలుకు అయితేనే 3 పేపర్‌లో వచ్చిన వార్తలు ఇట్లా ఉంటే 'ఆంధ్రప్రభ' చూద్దాం. క్వాంటమ్ దేశానికే గేమ్ చేంజర్ అట అమరావతి కేంద్రంగా నాంది. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి నిన్న శంకుస్థాపన చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రాథమికమైన అవుట్‌పుట్ బయటకొస్తదట. మంచిదే సంతోషం. క్వాంటమ్ దేశానికి గేమ్ చేంజర్ కావచ్చు, అమరావతి దానికి కేంద్రం కావచ్చు. ఇప్పుడు క్వాంటమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ అయినా, కంప్యూటర్ అయినా ప్రజలేమనుకుంటున్నారంటే గేమ్ చేంజర్ ఎవరికి కావాలి? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి అయితుంది గేమ్ చేంజర్. అయితుంది గేమ్ చేంజర్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితుంది. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ మళ్ళీ అదే కూలినాలి. అదే తిండి కోసం, పొట్ట కోసం తిప్పలు పడే కార్యక్రమం ఉంది. ఆ సెక్షన్‌ని అప్‌లిఫ్ట్ చేయాలి గదా! మీరన్న 1995 నుంచి 2004 వరకు మీరన్న సాఫ్ట్‌వేర్ గాని, సైబరాబాద్ గాని, లేకపోతే ఇంకోటి గాని సాఫ్ట్‌వేర్ కంపెనీలు గాని, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని క్రీమ్ లైన్‌ని తీసుకెళ్ళి, ఇంకో సెక్షన్ అక్కడే ఉంది. అట్టడుగున ఉన్న వర్గాలు అక్కడే ఉన్నాయి. సేమ్ మళ్ళా క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. మళ్ళా క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అన్ని సామాజిక వర్గాలకి, అన్ని వర్గాలకు ఉపయోగపడుద్దంటే మళ్ళా ఉపయోగపడే వాతావరణం కనపట్ల వీళ్ళు చేస్తున్నది చూస్తే. ఆ గేమ్ చేంజర్ సమాజాన్ని గేమ్ చేంజర్ చేయాలి. మొత్తం వ్యవస్థని గేమ్ చేంజ్ చేయాలి. తప్ప ఒక సామాజిక వర్గం లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయితే సమాజం చేంజ్ అయినట్టు కాదు, అభివృద్ధి అయినట్టు కాదు. ఇది మనకి జీడీపీ చెప్తా ఉంటారు. అంటే తలసరి ఆదాయం అని ఒక 1,00,00,000,000 ఆదాయం ఉందనుకో, 1,00,000 మందికి పంచుతారు. అందరికి కోటి వచ్చిందంటారు. ఆ 1,00,00,000,000 ఆదాయం ఎక్కడుంది? ఒక నలుగురు, ఐదుగురు దగ్గర ఉంటది.
దాన్ని తలసరాదా అని చెప్పి మన భారతదేశం ఎలిగిపోతుందంటారుగా. సేమ్ ఈ క్వాంటమ్ వాల్యూ లేతే కంప్యూటరు, సాఫ్ట్‌వేర్ చేంజు, గేమ్ చేంజ్ చేసేది కూడా ఇట్లే ఉంటది. కొన్ని కుటుంబాలు, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, దాంట్లో పెట్టుబడులు పెట్టి, దాంట్లో ఉద్యోగాలు చేసి వాళ్ళు డెవలప్ అయితున్నారు. మిగతా కుటుంబాలు మళ్ళా అదే భూమిని పట్టుకొని, అదే కూలీనాలి చేసుకొని, తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. అక్కడే ఉన్నారు. ఆ సెక్షన్‌ని మీరు స్కిల్ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీలో, వాళ్ళని తీసుకొచ్చి సాఫ్ట్‌వేర్‌లోనో, వాళ్ళని తీసుకొచ్చి కంప్యూటర్ ఉపయోగపడేటట్టు చేస్తే అది గేమ్ చేంజ్ అయిద్ది తప్ప, మీరంటున్న గేమ్ చేంజు కాదది. ఇది గేమ్ చేంజ్ అని ఒక నినాదాన్ని తీసుకున్నారు. అయితే మంచిదే. కానీ ఆ గేమ్ చేంజు అన్ని వర్గాలకు కావాలి. సేమ్ అప్పుడు ఎట్లయితే 2004 వరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజలు అనుకునేది. ఈయన పొద్దున్న లేస్తే సాఫ్ట్‌వేర్ అంటాడు, పొద్దున్న లేస్తే కంప్యూటర్ అంటారు. కానీ మన పరిస్థితి ఏందని ప్రజలు ఆవేదన పడ్డారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఆ ఆవేదన అట్లనే ఉంది. ఈ రోజు కూడా మళ్ళా క్వాంటమ్ వ్యాలీ అంటుండు. మళ్ళా అదే పరిస్థితి. డేటా సెంటర్ అంటుండు. మళ్ళా అదే చర్చ ప్రజల్లో, సామాన్య ప్రజల్లో జరుగుతుంది. ఆ కుటుంబాల నుంచి తీసుకురావాలి పిల్లల్ని, నిరుద్యోగుల్ని, యువతని. తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీ ఫలితాలను వాళ్ళు అనుభవించేటట్టు చేయాలి. అప్పుడు వ్యవస్థలో మార్పొస్తది తప్ప, ఒక ఊరుంటే ఊర్లో ఉన్న ఒక 10 కుటుంబాలు క్వాంటమ్ వ్యాల్యూ, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకొని, మిగతా 1000 కుటుంబాలు మళ్ళా అదే కూలీనాలు చేస్తే, అది డెవలప్‌మెంట్ ఎట్లయిద్ది? అది గేమ్ చేంజర్ ఎట్లయిద్ది? ఇది ఆంధ్ర ప్రభకి సంబంధించి వార్త. రైట్. విషయాలందరూ కూడా సేమ్. గేమ్ చేంజర్ వ్యాలీ అటిది. గేమ్ చేంజర్ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఒక వార్త ఇచ్చిండు. ఇంకోటి విషయాలందరూ ప్రధానంగా రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఎళ్తున్నారట. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల కంటే ముందు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఒకసారెళ్లారు. నిర్మలా సీతారామన్ కలిశారు. కొన్ని అప్లికేషన్‌లు ఇచ్చారు. దీనికి నిధులు కావాలి, దీనికి నిధులు కావాలి. అమరావతికి, పోలవరానికి, వెనకబడ్డ జిల్లాలకి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి ఇట్లా రకరకాల పేర్లు చెప్పారు. దానికి సంబంధించిన ఫలితం అవుట్‌పుట్ ఏమి లేదు. సున్నా ఉంది. నిధులు కేటాయింపులు జరగల ఆ స్థాయిలో. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగస్వామ్య పక్షం, డబుల్ ఇంజిన్ సర్కారు. చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతోనే అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో వస్తదనుకున్నారు. అక్కడ ఏం రాలేదు. మరిప్పుడు ఎళ్ళేది మళ్ళా ఢిల్లీకి, అది రాలేదు, ఎందుకు రాలేదని అడగటానికా? లేదా ఇప్పుడు జరుగుతున్న కల్తీ లడ్డు వ్యవహారంలో, కల్తీ నెయ్యి వ్యవహారంలో, కొవ్వు మాటల వ్యవహారంలో, అబద్ధాల్లో ఆపదలో చిక్కుకున్నందుకా? ఆ ఆపదలో చిక్కుకున్నందుకు మొన్న ఎన్‌డీఏ కూటమి పక్షాలతోని ఇక్కడ మీటింగ్ పెట్టిండు. బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? బీజేపీ దీనిపైన మాట్లాడాలి అని అడిగిండు. కానీ మాట్లాడట్ల వాళ్ళు. అది చెప్పటానికి ఎళ్తాండ. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్‌సీపీ పైన ఏదో ఒక రకంగా మీరు కూడా దాడి చేయాలి. మేము ఒక్కళ్ళమే చేస్తే ప్రజలు నమ్మట్లేదు. మీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు పైన మాట్లాడట్లేదు అని అడగటానికి ఎళ్తాండ? లేదా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న మిగతా కేసులను మాట్లాడటానికి ఎళ్తాండని ఒక చర్చ కూడా అంతర్గతంగా బయటికైతే ఇది చెప్తున్నారు. ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన ప్రస్తావించే అవకాశాలున్నాయని చెప్తున్నారు గానీ, అంతర్గతం చర్చ ఏందంటే, కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు చేసిన అడ్డగోలు దోపిడిని కేంద్రం పెద్దల దృష్టిలో పెట్టాలన్న భావనతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతోనే లడ్డు వివాదంపై సిట్ ఏర్పాటైన విషయాన్ని తెలిసింది. సిట్టు దీనిపై విచారణ చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందట. అంటే సిట్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిట్ చేసిన ఛార్జ్ షీట్‌లో కల్తీ జరిగి ఉండొచ్చు గానీ రసాయనాలు, కానీ కొవ్వు అనేది లేదు అని చెప్పింది. దాంతోని నేను బదనామైనా. మీరేసిన మీ సీబీఐ అంత అడ్డగోలుగా నాకు చెప్పకుండా ఎట్ట రిపోర్ట్ ఇస్తది? ఇప్పటికైనా ఇంకొక అనుబంధ ఛార్జ్ షీట్ ఏపిచ్చండి అని చెప్పొస్తారా? అంటే అడిషనల్ ఛార్జ్ షీట్ ఏసి దాంట్లో అన్న కొవ్వు ఉందని చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే మరి ఇక మన పొత్తెందుకు? మన డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు అడగటానికి పోతాను గానీ, సిట్టు నివేదిక ఇచ్చిందని మోడీకి తెలదా? సుప్రీంకోర్టు సిట్ ఏసిందని మోడీకి తెలదా? ఇక్కడ జరిగే చర్చ మోడీ ఇంటెలిజెన్స్ ఉండదా? ఈయన పోయి స్పెషల్‌గా చెప్పేది ఏముంటదాడ? కానీ అది అడగడానికి దాఖలు చేసింది. దీనిలో కల్తీ నెయ్యి సేకరణపై కీలక అంశాలను ప్రస్తావించింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈవో పైన చర్యలు తీసుకున్నాం. ఇట్లా అని చెప్పటానికి పోతానంటున్నాను కానీ వాస్తవాలు బయట అంతర్గతంగా చర్చ ఏందంటే చంద్రబాబు నాయుడు గారు ఎళ్ళేది సిట్ ఇచ్చిన నివేదికలో నన్ను ఇరుకున పెట్టేటట్టున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టేటట్టున్నాయి. నన్ను ఆపదలోకి నెట్టేసినియి. కొవ్వు ఉందని నేను చెప్పినా కొవ్వు లేదని వాళ్ళిచ్చారు. ఇప్పుడు మళ్ళా అనుబంధ ఛార్జ్ షీట్ అయినా ఏసే ప్రయత్నం చేపించండి సిట్‌తోనని చెప్తారా? లేదా మీరు కూడా మాట్లాడండి కల్తీ నెయ్యి పైన ఉందని చెప్పండి. లేదా మీ వెనకనున్న ఆర్ఎస్ఎస్సో, హిందూ సంఘాలతోని చెప్పించండి. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు మౌనంగా ఉండటం వల్ల నేను ఏకాకినైపోయినా అని చెప్పుకోవడానికి ఎళ్తున్నా గానీ, ఇది రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల నిధుల కోసం ఎళ్తున్నట్టు బయట చర్చ జరగట్లే. కేవలం ఈయన ఈ ఆగా ఇప్పుడు అబద్ధాలతోని ఏదైతే ఇరుకున పడ్డాడో, ఆపదలోకి పోయిండో, ఆపద నుంచి గట్టెక్కటానికి ఎళ్తున్నట్టే అనిపిస్తుంది. అని ఒక చర్చ. ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఢిల్లీ పర్యటన. ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రజలు కోరుకునేదంటే రాష్ట్రానికి ఏమైనా నిధులు రావాలని.
కానీ ఆయన ఎళ్ళే పర్పస్ వేరే ఉందని అంతర్గతంగా చర్చలు నడుతున్నాయి. ఏమైద్దో చూడాలి. అనుబంధ చార్జ్ షీట్ ఎయాలని ఒత్తిడి చేయటానికి కోసమే ఎళ్తాండు. అనుబంధ చార్జ్ షీట్‌లో ఈయన కోరుకున్న అంశాలు రావాలని. ఎందుకంటే ఇప్పుడేసిన సీబీఐ సిట్టు ఈయన ఆకాంక్షల మేరకు నివేదిక రాలే. ఈయన ఆకాంక్షల మేరకు నివేదిక రావడానికి ఏకసభ్య కమిషన్ ఎయటానికి ఒక ప్రయత్నం చేశారు. ఎశారు కూడా. ఆ ఏకసభ్య కమిషన్ మీద ప్రజల పైన ఆహ్, ప ప్రజ ప్రజల్లో వ్యతిరేకతొచ్చింది. ఇదేందిరా నాయన సిట్ కంటే ఏకసభ్య కమిషన్ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తది. ఆ ఏకసభ్య కమిషన్ చేసే ఇన్వెస్టిగేషను ఎవరికిస్తారు? ఏ కోర్ట్‌కిస్తారు? ఏ కోర్ట్ తీసుకుంటది? దానికున్న లీగల్ శాంటిటీ ఏంటి? సిట్టు ఎఫ్ఐఆర్ చేసింది. సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. అది కోర్ట్‌కి అభియోగం పత్రాలివ్వచ్చు చార్జ్ షీటు. కానీ వీళ్ళకేముంటది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి కమిషన్ ఏస్తాండు అనే ఒక అపవాదొచ్చింది కాబట్టి ఇట్లా గాదు. దీనికంటే అసలు చార్జ్ షీట్‌లో ఇంకొక అదనపు చార్జ్ షీట్ ఏసే దాంట్లో ఈ కొత్తగా మేము కనిపెట్టినాం కొవ్వుందని చెప్పే ప్రయత్నం లెక్కే ఉంది అని చెప్పి ఒక ఆహ్, చర్చ నడుస్తుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.